హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్ రావు. ఎలా ఉన్నారు అందరూ? బిగినింగ్ టుడే వీ విల్ బి స్టార్టింగ్ విత్ ఎ న్యూ సిరీస్ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్ నేమ్డ్ యూపీఎస్సీ ఎసెన్షియల్స్. ఈ సిరీస్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ టాపిక్స్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మనం రోజుకి ఒక్కొక్కటిగా డిస్కస్ చేస్తాం. We will focus on wide range of subjects like history, polity, geography, economy, international relations, environment, society, etc. All the subjects నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ టాపిక్స్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడేటటువంటి టాపిక్స్ని మనం ఈజీగా సింప్లిఫై చేస్తూ ఈ వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ఇఫ్ యూ ఫీల్ లైక్ వీఆర్ యాడింగ్ వాల్యూ టు యువర్ ప్రిపరేషన్, ప్లీజ్ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సన్నద్ధం అవుతున్నటువంటి అందరి ఆస్పిరెంట్స్ కోసం మనం చాలా ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే టుడేస్ టాపిక్ సబ్సిడరీ ఎలియన్స్ సిస్టమ్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేనటువంటి మగప్ చేసేటటువంటి ఒక ఇంపార్టెంట్ అనెక్సేషన్ పాలసీ బై ద బ్రిటిష్, దట్ ఈస్ సబ్సిడరీ ఎలియన్స్ సిస్టమ్. సైన్య సహకార ఒప్పందం, సైన్య సహకార పద్ధతి, సైన్య సహకార ఒడంబడిక అని కూడా తెలుగులో అండమనేటటువంటి జరుగుతుంది. సో ట్రావెల్ విత్ మీ ఫర్ ద నెక్స్ట్ 20 to 30 minutes. ఐ విల్ మేక్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ వెరీ ఈజీ ఫర్ యూ. వీలైతే ఈ సెషన్ని కూడా 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందమ్మా. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్లాస్లోకి వెళ్ళిపోదాం, వినాలి. సో నా సబ్సిడరీ ఎలియన్స్ సిస్టమ్. సబ్సిడరీ ఎలియన్స్ సిస్టమ్ని మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలంటే మనం ఏ విషయాల గురించి తెలుసుకోవాలి? ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ what exactly is this subsidiary alien system, and then you need to understand what exactly is the background or backstory of this subsidiary alien system, and next you need to understand who introduced this particular system, what exactly is the origin of this subsidiary alien system, దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. and next we need to understand important features of subsidiary alien system, and దాంతోపాటు we need to understand the significance of this subsidiary alien system, అండ్ దాంతోపాటు వీ నీడ్ టు అండర్స్టాండ్ ద డిమెరిట్స్ ఆఫ్ ది సబ్సిడరీ ఎలియన్ సిస్టమ్. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ని కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎటువంటి రిలేటెడ్ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో అటెన్షన్ పేజెస్ వినండి. ఫస్ట్ అప్, లెట్ us try to understand, let us try to decode, let us try to perceive what exactly is the meaning of this word subsidiary alliance. Subsidiary alliance was nothing but an annexation or expansionist policy by the British East Indian Company. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డివైజ్ చేసినటువంటి ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పాన్సిస్ట్ పాలసీనే సబ్సిడరీ ఎలియన్స్గా మనం చెప్పొచ్చు. బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్డ్ మెనీ ఎక్స్పాన్సిస్ట్ పాలసీస్ అపార్ట్ ఫ్రమ్ సబ్సిడరీ ఎలియన్స్. ఈ సైన్య సహకార ఒప్పందము లేదా సైన్య సహకార ఒడంబడిక కాకుండా ఇంకొన్ని ఎక్స్పాన్సిస్ట్ పాలసీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రింగ్ ఆఫ్ ఫెన్స్ అనేటటువంటి పాలసీ కానీ, లేకపోతే లార్డ్ డల్హౌసీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అనేటటువంటి ఒక సిస్టమ్ని కానీ, ఇలా చాలా వాటిని తీసుకొచ్చారు. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఎక్స్పాన్సిస్ట్ పాలసీయే సబ్సిడరీ ఎలియన్స్ పాలసీ ఆర్ సబ్సిడరీ ఎలియన్స్ సిస్టమ్గా మనం చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ సబ్సిడరీ ఎలియన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎలియన్స్ అంటే కూటమి లేదా ప్యాక్ట్ అని చెప్తాం. సో దిస్ పర్టిక్యులర్ ఎలియన్స్ ఆర్ అగ్రిమెంట్ ఎవరి మధ్య జరగడం అనేటటువంటి జరిగింది? బిట్వీన్ టూ ఎంటిటీస్. వన్ ఈజ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అండ్ సెకండ్ వన్ నేటివ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. అప్పుడున్నటువంటి స్థానిక సంస్థానాలు ఏవైతే ఉన్నాయో, స్థానిక చిన్న చిన్న రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవి. ఒకవేళ దిస్ పర్టిక్యులర్ అగ్రిమెంట్ ఏదైనా ఒక ప్రిన్స్లీ స్టేట్ ఈస్ట్ ఇండియా కంపెనీతో చేసుకుంటే, అంటే సబ్సిడరీ ఎలియన్స్ సైన్ చేస్తే, దిస్ పర్టిక్యులర్ ప్రిన్స్లీ స్టేట్ విల్ బికమ్ ఎ సబ్సిడరీ. సబ్సిడరీ సింప్లీ మీన్స్ సెకండరీ అని చెప్పి అర్థం. సో నేటివ్ ప్రిన్స్లీ స్టేట్ సబ్సిడరీ అయితే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమవుతుంది? పెరమౌంట్, సూపర్ పవర్గా మారడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక పెరమౌంట్ పవర్గా
ఒక సుపీరియర్ పవర్గా, ఒక సుప్రీం పవర్గా, ఒక అతీత శక్తిగా నిలబెట్టినటువంటి ఇంపార్టెంట్ ఎక్స్పాన్సిస్ట్ అండ్ ఎనెక్సేషన్ పాలసీ ఆర్ ఎనెక్సేషన్ సిస్టమ్ ఏంటి అంటే సబ్సిడరీ అలియన్స్, సైన్య సహకార పద్ధతిగా మనం చెప్పొచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ అనేటటువంటివి ఉంటాయి. ఒకవేళ ఒక నేటివ్ ప్రిన్స్లీ స్టేట్ ఈస్ట్ ఇండియా కంపెనీతో సబ్సిడరీ అలియన్స్ అనేటటువంటి అగ్రిమెంట్ని సైన్ చేస్తే ఏం చేయాల్సి వస్తుంది, ఏం జరుగుతుంది, ఇలాంటి వాటిని కొద్ది నిమిషాల్లో మనం మాట్లాడదాం. కానీ దానికంటే ముందు అసలు ఈ సబ్సిడరీ అలియన్స్ అనే పదం మొదటిసారిగా ఉంటున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు, ఇంకా మోడర్న్ హిస్టరీ ఓపెన్ చేయనటువంటి స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ కోసం కాస్త బ్యాక్గ్రౌండ్ పార్ట్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైతే సబ్సిడరీ అలియన్స్ ఇంకా చక్కగా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ బ్యాక్గ్రౌండ్ పార్ట్, లేటర్ ఐ విల్ మూవ్ టు ద సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్. అటెన్షన్ పేజెస్ వినాలమ్మా. సో నౌ లెట్ us look at the background part. What has happened? The British entered the Indian scene in the year 1602. 1602లో బ్రిటిష్ షిప్ నేమ్డ్ హెక్టార్ మొదటిసారి ఇండియన్ కోస్ట్కి చేరుకోవడం అనేటువంటి జరిగింది. అండ్ అప్పటి మొఘల్ రూలర్ ఎవరు అంటే అక్బర్. అండ్ దీస్ పీపుల్ ట్రై టు సీక్ పర్మిషన్ ఫ్రమ్ ద మొఘల్ రూలర్ అక్బర్ టు కండక్ట్ ట్రేడ్ విత్ ఇండియా. భారతదేశంతో వర్తక వాణిజ్య వ్యాపారం చేయడానికి ఒక అనుమతి ఇవ్వండి అని చెప్పి అడగడం అనేది జరిగింది. అక్బర్ డినైడ్ స్ట్రైట్ అవే. అండ్ ఇన్ ద ఇయర్ 1605 అగైన్ హెక్టార్ షిప్ ఏదైతే ఉందో ఇది ఇండియన్ కోస్ట్కి చేరుకోవడం అనేటువంటిది జరిగింది. అప్పుడు కూడా మళ్ళీ అర్జీ పెట్టుకున్నారు, మాకు ట్రేడ్కి అనుమతి ఇవ్వండి అని చెప్పి. అక్బర్ నో చెప్పడం అనేటువంటిది జరిగింది. అండ్ ఇన్ ద ఇయర్ 1608 1608లో ద సేమ్ షిప్ నేమ్డ్ హెక్టార్ ఇది మళ్ళీ ఇండియా రీచ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. నోయింగ్ ద డెమైజ్ ఆఫ్ దెన్ మొఘల్ రూలర్ అక్బర్, అక్బర్ చనిపోయాడు, ఇప్పుడు అతని కొడుకైనటువంటి జహాంగీర్ పాలనలో ఉన్నాడు, అతను అనుమతిస్తాడేమో అని చెప్పి రావడం అనేటువంటిది జరిగింది. అండ్ దిస్ టైమ్ దో జహాంగీర్ నెవర్ అలౌడ్ దెమ్ టు ట్రేడ్ విత్ ఇండియా, బట్ హీ పర్మిటెడ్ ద కెప్టెన్ ఆఫ్ దిస్ పర్టికులర్ షిప్, ఈసారి వచ్చినటువంటి హెక్టార్ షిప్తో వచ్చినటువంటి కెప్టెన్ విలియం హాకిన్స్ ఎవరైతే ఉన్నారో అతన్ని తన కోర్టులో ఉండమని చెప్పి ఆయన పర్మిషన్ ఇవ్వడం అనేటువంటి జరిగిందనమాట. సో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి 2 ఫెయిల్ అటెంప్ట్స్ తర్వాత 1608లో చేసినటువంటి ఈ వోయాజ్ ఏదైతే ఉంటుందో ఇది పార్షియల్లీ సక్సెస్ఫుల్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఫైనలీ ఇన్ ద ఇయర్ 1611 కెప్టెన్ విలియం హాకిన్స్ మొఘల్స్ ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే మొఘల్ కోర్టులో మన కాంపిటేటర్ అయినటువంటి పోర్చుగీస్ వాళ్ళ యొక్క ఆధిపత్యం కానీ వాళ్ళ యొక్క ప్రామినెన్స్ కానీ ఎక్కువగా ఉంది. సో వీ కెన్ ట్రై ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో చాలా రీజనల్ కింగ్డమ్స్ అనేటటువంటివి ఉన్నాయి. సో ఎవరి దగ్గరైనా మనం పర్మిషన్ తీసుకుంటే వీ కెన్ స్టార్ట్ ట్రేడింగ్ విత్ ఇండియా అని చెప్పి ఆయన కబురు పెట్టడంతో 1611లో ఈ షిప్ నేమ్డ్ గ్లోబ్ అనేటటువంటిది ఇండియన్ కోస్ట్కి చేరుకోవడం అనేది జరిగింది. బట్ నాట్ వెస్టర్న్ కోస్ట్ దిస్ టైం, ఈసారి ఈస్టర్న్ కోస్ట్ తూర్పు తీరానికి చేరుకుంది అనమాట, ఎందుకంటే వెస్టర్న్ కోస్ట్ అప్పటికే పోర్చుగీస్ వాళ్ళ యొక్క కంప్లీట్ కంట్రోల్లో ఉంది కాబట్టి. ఫైనలీ ద షిప్ నేమ్ గ్లోబ్ రీచ్డ్ మసూలిపట్నం, ఇదే ప్రెజెంట్ డే ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం. మచిలీపట్నం దెన్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కుతుబ్ షాహీ రూలర్స్. వన్ ఆఫ్ ద ప్రామినెంట్ కుతుబ్ షాహీ రూలర్ అనేటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా బ్రిటిష్ వాళ్ళకి యూ కెన్ ట్రేడ్ విత్ ఇండియా, యూ కెన్ బిల్డ్ ఎ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా, ఇండియాలో ఒక ఫ్యాక్టరీని నిర్మించుకోండి అని చెప్పి ఆయన ఏం కల్పించాడో హక్కుల్ని కల్పించడం అనేటువంటిది జరిగింది. రిమెంబర్ దిస్ పర్టికులర్ ఫ్యాక్టరీ ఈజ్ నాట్ సినానిమస్ విత్ ప్రెజెంట్ డే ఫ్యాక్టరీస్. ఇక్కడ ఈ ఫ్యాక్టరీస్ అంటే ప్రజెంట్ డే ఫ్యాక్టరీస్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అనేటువంటి జరుగుతుంది, బట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో జరిగేది కాదనమాట. దీస్ ఫ్యాక్టరీస్ ఆర్ మియర్లీ ఒక గడౌన్స్ లాగా, ఒక వేర్ హౌసెస్ లాగా ఉండేవన్నమాట. సో బ్రిటిషర్స్ ఎందుకు ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది ఇండియాకి? నాట్ ఓన్లీ బ్రిటిషర్స్, అదర్ యూరోపియన్ పవర్స్ కూడా రా మెటీరియల్స్, చీప్ రా మెటీరియల్స్ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి వాళ్ళు ఈ చీప్ రా మెటీరియల్స్ని ఇక్కడ కొనుక్కొని వాటిని షిప్స్ ద్వారా యూరప్కి తీసుకెళ్ళి అక్కడ ఎక్కువ కాస్ట్కి అమ్మి వాళ్ళు లాభం చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో మరి భారతదేశంలో ఉన్నటువంటి వేరు ప్రాంతాల్లో సేకరించినటువంటి రా మెటీరియల్స్ ఫస్ట్ ఒక వేర్ హౌస్కి తీసుకెళ్లే వాళ్ళు, ఆ వేర్ హౌస్నే ఫ్యాక్టరీ అనేవాళ్ళు. ఈ వేర్ హౌసెస్ నుంచి ఎక్కడికి ఈ షిప్కి లోడ్ చేయడం అనేటువంటిది జరిగేది. ఈ షిప్ ఫైనల్లీ ఎక్కడికి వెళ్ళేది? యూరప్కి వెళ్ళడం అనేటువంటిది జరిగేది. యూరప్లో ఎక్కువ కాస్ట్కి అమ్ముకోవడం అనేటువంటి జరిగింది అనమాట. అర్థమైందా? సో ప్రైమరీలీ వై దీస్ బ్రిటిషర్స్ ఎంటర్డ్ ఇంటూ ఇండియన్ సీన్ టు కండక్ట్ ట్రేడ్ విత్ ఇండియా. దే ఎంటర్డ్ ఇండియా యాజ్ ట్రేడర్స్, బట్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ దే బికేమ్ రూలర్స్. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రిటిషర్స్ ఆర్ నాట్ ఓన్లీ ద యూరోపియన్ పవర్ హూ ఎంటర్డ్ ఇండియా. బ్రిటిషర్స్తో పాటు బ్రిటిష్ కంటే ముందే కూడా యూరోపియన్ పవర్స్ ఇండియాలో ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరిగింది. బట్ వై కుడ్ ఓన్లీ ద బ్రిటిష్ మేనేజ్ టు బికమ్ ద సూపర్ పవర్ ఇన్ ఇండియా, పారమౌంట్ పవర్ ఇన్ ఇండియా? అది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ముందే యూరోపియన్ పవర్స్ మొత్తం ఇన్ టోటల్ 5 యూరోపియన్ పవర్స్ హూ ఎంటర్డ్ ఇండియా. ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, Portuguese were followed by the Dutch were followed by the English or the British, and these Britishers were followed by the Danes people. Danes are the people from Denmark.
దాని తర్వాత ఎవరు వచ్చారు, లాస్ట్ ఫ్రెంచ్ వాళ్ళు అడుగు పెట్టడం అనేటువంటిది జరిగింది. బట్ ఆల్ దీస్ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వైప్ అవుట్ చేసి వై ఓన్లీ ద ఇంగ్లీష్ ఆర్ ద బ్రిటిష్ వర్ ఏబుల్ టు బికమ్ ద రూలర్స్ ఆఫ్ ఇండియా, వర్ ఏబుల్ టు రూల్ ఓవర్ లార్జ్ స్ట్రెచెస్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఇండియా, అది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ అంతకంటే ముందుగా మియర్లీ ట్రేడర్స్గా వచ్చినటువంటి దీస్ బ్రిటిషర్స్ రూలర్స్గా మారాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడడం అనేటువంటి జరిగింది, ఎందుకు దే వాంటెడ్ టు కంట్రోల్ ఎ లార్జర్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఎందుకు దే వాంటెడ్ పొలిటికల్ అథారిటీ ఆన్ ఇండియన్ సబ్ కాంటినెంట్, అది మనం తెలుసుకోవాలి. ఆల్వేస్ రిమెంబర్, ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ విల్ బి క్లోజ్లీ ఇంటర్వ్యూవెన్ విత్ ఈచ్ అదర్. ఒకదానికి చాలా చాలా క్లోజ్ రిలేషన్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఇఫ్ యూ హ్యావ్ పొలిటికల్ పవర్ యూ కెన్ కంట్రోల్ ద రిసోర్సెస్. ఒక పర్టికులర్ రీజియన్లో ఉండే రిసోర్సెస్ని నువ్వు ఈజీగా కంట్రోల్ చేయగలుగుతావు. వెన్ యూ ఆర్ ఏబుల్ టు కంట్రోల్ ద రిసోర్సెస్ యూ కెన్ ఈజీలీ అచీవ్ ఎకనామికల్ డామినెన్స్, ఇజంట్ ఇట్? అందుకే మన పొలిటీషియన్స్ మీరు చూస్తే చాలా మందికి పెద్ద పెద్ద వ్యాపారాలనే ఉంటాయి. సో వ్యాపారస్తులు పొలిటీషియన్స్ అవ్వడం మీరు చూస్తూ ఉంటారు. ఎందుకు? పొలిటికల్ పవర్ కోసం చూస్తారు. వాళ్ళ వ్యాపారాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవడానికి, వాళ్ళ వ్యాపారాన్ని ఇంకా పెంచుకోవడానికి. ఎందుకంటే పొలిటికల్ పవర్ ఉంటే నువ్వు ఆ ప్రాంతంలో ఉండే రిసోర్సెస్ని కంట్రోల్ చేయగలుగుతావు. రిసోర్సెస్ కంట్రోల్ నీ కంట్రోల్లోకి వచ్చాయనుకోండి, ఎయిదర్ హ్యూమన్ రిసోర్సెస్ని కంట్రోల్ చేసినా లేకపోతే న్యాచురల్ రిసోర్సెస్ నువ్వు కంట్రోల్ చేయగలిగినా నీకు ఎకనామికల్ డామినెన్స్ అనేటువంటి సాధ్యపడుతుంది. ఎకనామికల్ సూపర్ పవర్గా నువ్వు మారగలుగుతావు. అర్థమైందా? అందుకే ఇన్ ఆర్డర్ టు బికమ్ ఎకనామిక్ సూపర్ పవర్ British were forced to become the rulers of India. British were forced to intervene in the politics of India. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. Remember, all the colonial decisions were actually directed by an ideology called capitalism. పెట్టుబడిదారీ విధానం అంటాం. ఈ క్యాపిటలిజం అనేటువంటి ఐడియాలజీలో సిద్ధాంతం ఏం చెప్తుంది? టు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్స్ అని చెప్తుంది. సో అందుకే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కోసం నువ్వు ఏమైనా చేయొచ్చు అని చెప్తుంది. ప్రాఫిట్స్ అనేటువంటి లాభాన్ని ఏవైతే ఉంటే వాటిని పెంచుకోవడం కోసం. అందుకే దీస్ పీపుల్ ఏం చేయడం అనేటువంటిది జరిగింది. ఒకరి యొక్క, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకరి షిప్స్ ఇంకొకరు, బ్రిటిష్ అదర్ యూరోపియన్ పవర్స్ ఒకరి షిప్స్ ఇంకొకరు ముంచుకోవడం అనేది జరిగింది, ఒకరు వేర్ హౌసెస్ ఇంకొకరు కాచుకోవడం అనేది జరిగింది. వాళ్ళు యుద్ధాలు చేసినా లేకపోతే ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ ప్రవేశపెట్టినా లేకపోతే పీపుల్ని ఇబ్బంది పెట్టినా లేకపోతే పొలిటికల్ పవర్ కోసం చూసినా ఏం చేసినా వాళ్ళు దేనికోసం? ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కోసం చేశారన్నమాట. బికాస్ ద అండర్లయింగ్ ఐడియాలజీ దట్ ఈస్ డ్రైవింగ్ దమ్ ఈస్ క్యాపిటలిజం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. క్యాపిటలిజం ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఐడియాలజీ దట్ ఎమర్జ్ డ్యూరింగ్ 13th to 14th century యూరప్. ఐరోపా ఖండంలో 13 నుంచి 14వ శతాబ్దంలో ద రెనెసా ఎప్పుడైతే స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగిందో, సైన్స్ ఎప్పుడైతే డెవలప్ అవ్వడం అనేటువంటిది జరిగిందో, ద ఎగ్జిస్టింగ్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ స్ట్రక్చర్స్ ఎప్పుడైతే యూరోప్లో మారడం అనేది జరిగిందో, క్యాపిటలిజం ఏదైతే ఉంటుందో యాజ్ ఎ న్యూ ఐడియాలజీ ఎమర్జ్ అవ్వడం అనేటువంటిది జరిగింది, రిప్లేసింగ్ ఫ్యూడలిజం. అవన్నీ మనం వరల్డ్ హిస్టరీలో మాట్లాడదాం. అయితే చూడండి, సో ఇన్ ఆర్డర్ టు బికమ్ రూలర్స్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ట్రేడర్స్ నుంచి, వర్తక వాణిజ్య వ్యాపారస్తుల నుంచి రూలర్స్గా మారడానికి బ్రిటిష్ వాళ్ళు మెనీ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాలసీ ఏంటి అంటే క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటే కొంతమందితో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, దగ్గర సంబంధాలు ఎలైజ్గా మార్చుకోవడం కానీ, ట్రీటీస్ సైన్ చేయడం కానీ ఇవి చేసేవాళ్ళు. కొంతమందితో బెత్తం ఉపయోగించేవాళ్ళు. దే యూస్డ్ ఏ పాలసీ ఆఫ్ కోయర్షన్ యాజ్ వెల్. అర్థమైందా? అంటే ప్రెజర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెట్టడం అనేటువంటిది చేసేవాళ్ళు. అండ్ దాంతోపాటు ఇన్ ఆర్డర్ టు బికమ్ రూలర్స్ ఆఫ్ ఇండియా దే ఆల్సో కండక్టెడ్ మెనీ స్టడీస్ ఆన్ ఇండియా. ఓరియంటల్ స్టడీస్ కూడా వీళ్ళు టేకప్ చేయడం అనేటువంటిది జరిగింది. They wanted to study the culture of India, cultural diversity of India. They wanted to study the language of India. They wanted to study the geography of India. They wanted to study the way of life of Indians. భారతీయుల యొక్క జీవన విధానం వీటన్నిటి చదవడం కూడా మొదలుపెట్టారన్నమాట. ఆల్ దీస్ థింగ్స్ని వీళ్ళు పర్ఫెక్ట్గా ఎంప్లాయ్ చేయబట్టే ఫ్రమ్ ట్రేడర్స్ దే బికేమ్ రూలర్స్గా మారడం అనేటువంటిది జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసినటువంటి రూలర్స్గా మారడానికి యూజ్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో, లైక్ రింగ్ ఆఫ్ ఫెన్స్ పాలసీ అవ్వచ్చు, లేకపోతే సబ్సిడరీ అలియన్స్ పాలసీ అవ్వచ్చు, అండ్ దాంతోపాటు డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ పాలసీ అవ్వచ్చు. ఇవన్నింటిలోకెల్లా బ్రిటిష్ వాళ్ళని ఒక పెరమౌంట్ పవర్గా, భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి శక్తిగా నిలబెట్టినటువంటి ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ ఏంటి అంటే సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్ అమ్మ. అర్థమైందా? సో బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎలా వచ్చారు, ఎలా ట్రేడర్స్ నుంచి రూలర్స్గా మారారు, ప్రతిదీ మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ వాళ్ళు డివైజ్ చేసినటువంటి ఇంపార్టెంట్ పాలసీ ఏంటి? సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్. దట్ సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్ గురించి ఇప్పుడు మాట్లాడదాం, వినండి. సో సబ్సిడరీ అలియన్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఈ సబ్సిడరీ అలియన్స్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో దీన్ని కాయిన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క
గవర్నర్ అయినటువంటి జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లే మొదటిసారిగా దిస్ పర్టికులర్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని కాయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. బట్ దిస్ పర్టికులర్ సిస్టమ్ గెయిన్డ్ ప్రామినెన్స్ అండర్ ద టెన్యూర్ ఆఫ్ లార్డ్ రిచర్డ్ వెల్లెస్లీ. యొక్క టెన్యూర్ మనం చూస్తే 1798 నుంచి 1805 మధ్యలో ఈయన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పనిచేయడం అనేటువంటి జరిగింది. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా గవర్నర్ ఆఫ్ బెంగాల్ పదవి కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పేరుతో మారింది. సో లార్డ్ రిచర్డ్ వెల్లెస్లీ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఈయన దిస్ పర్టికులర్ సబ్సిడరీ ఏలియన్స్, ద సోఫిస్టికేటెడ్, మోస్ట్ ఎన్హాన్స్డ్ అండ్ మోస్ట్ డెవలప్డ్ ఫార్మ్ ఆఫ్ సబ్సిడరీ ఏలియన్ సిస్టమ్ని తీసుకురావడం అనేటువంటి జరిగిందనమాట. సో దిస్ పర్టికులర్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ హూమ్? వన్ పార్టీ ఈజ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ద అదర్ పార్టీ ఈజ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఎనీ ప్రిన్స్లీ స్టేట్ అవ్వచ్చు. ఒకవేళ ఎనీ ప్రిన్స్లీ స్టేట్ ఈస్ట్ ఇండియా కంపెనీతో సబ్సిడరీ ఏలియన్స్ సైన్ చేయడం అనేటువంటిది జరిగింది అనుకోండి, అప్పుడు ఆ ప్రిన్స్లీ స్టేట్ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర ఏం తాకట్టు పెట్టాలి? వాళ్ళ యొక్క సోవరెనిటీని తాకట్టు పెట్టాలి. వాట్ యూ మీన్ బై ద మీనింగ్ ఆఫ్ సోవరెనిటీ? టు మేక్ ఆర్ అన్మేక్ ఎనీ డెసిషన్. ఒక పర్టికులర్ డెసిషన్ని తీసుకోవాలన్నా తీసుకోకూడదన్నా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో దాని యొక్క పర్మిషన్ అనేటటువంటి తప్పకుండా తీసుకోవాలి. అండ్ ప్రిన్స్లీ స్టేట్ ఏమవుతుంది? ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక ప్రొటెక్టరేట్ స్టేట్గా మారడం అనేటువంటిది జరుగుతుంది. ద రెస్పాన్సిబిలిటీ ఆర్ ద మ్యాండేట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ప్రిన్స్లీ స్టేట్, ఏదైతే ప్రిన్స్లీ స్టేట్ ఈస్ట్ ఇండియా కంపెనీతో సబ్సిడరీని సైన్ చేసిందో దాన్ని కాపాడేటటువంటి బాధ్యత ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది అనమాట. అండ్ అండర్ ది సబ్సిడరీ అలయన్స్ అగ్రిమెంట్, ఈస్ట్ ఇండియా కంపెనీ విల్ అలాట్ ఎ సబ్సిడరీ ఫోర్స్. ఒక సబ్సిడరీ ఫోర్స్ని అంటే మిలిటరీ పర్సోనల్ని ప్రిన్స్లీ స్టేట్కి అప్పగించడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ పంపబడినటువంటి ఈ సబ్సిడరీ ఫోర్స్ బ్రిటిష్ ఆర్మీ ఆర్ దీస్ ట్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మెయింటెనెన్స్ కోసం ప్రిన్స్లీ స్టేట్ ఏం చెల్లించాల్సి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. తప్పకుండా ఒక మెయింటెనెన్స్ ఫీజు ఏదైతే ఉంటుందో చెల్లిస్తారనమాట. ఒకవేళ మెయింటెనెన్స్ ఫీజు ప్రిన్స్లీ స్టేట్ అనేటువంటిది చెల్లించలేదు అనుకోండి, ఏం జరగడం అనేటువంటిది జరుగుతుంది? ఆ ప్రిన్స్లీ స్టేట్ యొక్క కొంత భూభాగాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అండ్ దాంతోపాటు అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సిడరీ ఏలియన్స్, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రిన్స్లీ స్టేట్కి ఒక రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని పంపిస్తుంది. ఈ రెసిడెంట్ ఎక్కడ ఉంటారు? ఈ ప్రిన్స్లీ స్టేట్ ఎవరైతే ఉన్నారో అతని రూలర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క కోర్టులో ఉంటారు. అతను తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పుడు ఆ రూలర్ తీసుకుంటున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ కానీ వీటన్నిటి గమనిస్తూ ఉండమనేటువంటి జరుగుతుంది అనమాట. అర్థమైందా? అండ్ దిస్ ప్రిన్స్లీ స్టేట్ రూలర్ ఎవరైతే ఉన్నారో ఈ కెనాట్ వేజ్ ఎనీ వార్స్, అతను ఏ యుద్ధాలు చేసుకోకూడదు వేరే వాళ్ళతో. అండ్ దాంతోపాటు ఎటువంటి ట్రీటీస్ అనేటువంటి సైన్ చేయకూడదు. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అనుమతి ఏదైతే ఉంటుందో అది తీసుకోకుండా ఇవేవి చేయకూడదు. అండ్ దాంతోపాటుగా ఎనీ ఫారెన్ పర్సోనల్ అంటే అదర్ దెన్ ఇంగ్లీష్ మెన్, ఫ్రెంచ్ వాళ్ళని కానీ లేకపోతే పోర్చుగీస్ వాళ్ళని కానీ వీళ్ళు తమ సర్వీస్లో పెట్టుకోవడానికి వీల్లేదన్నమాట. ఓన్లీ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దిస్ ప్రిన్స్లీ స్టేట్ రూలర్ షుడ్ డిస్బాండ్ హిస్ ఓన్ ఆర్మీ. అతని ఆర్మీని మెయింటైన్ చేయడానికి వీల్లేదు, దాన్ని మొత్తం డిస్బాండ్ చేయాలి, వాళ్ళందరినీ తీసివేయడం అనేటువంటిది జరగాలి. సో ఇక్కడ ఏం చేశారు ప్రిన్స్లీ స్టేట్ రూలర్స్? బై సైనింగ్ సబ్సిడరీ ఏలియన్స్ దొంగ చేతికే తాళాలు ఇవ్వడం అనేటువంటిది జరిగిందాం. మరొక్కసారి నేను ఈ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటి ఒకసారి జాట్ డౌన్ చేస్తాను, లిస్ట్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ది సబ్సిడరీ ఏలియన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ద పర్టికులర్ టర్మ్ వాజ్ ఫస్ట్ కాయిన్డ్ బై ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లే. బట్ కానీ దీన్ని ప్రామినెన్స్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి లార్డ్ రిచర్డ్ వెల్లెస్లీ హూ సర్వ్డ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఆయన దీన్ని తీసుకురావడం అనేటువంటి జరిగిందనమాట. ఒకవేళ ఏ ఇండియన్ రూలర్ అయినా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఈ అగ్రిమెంట్ అనేటువంటి సైన్ చేస్తే ఫస్ట్ ఏం చేయాలి? హీ నీడ్ టు డిస్బాండ్ హిజ్ ఓన్ ఆర్మీ. అతని ఆర్మీని కంప్లీట్గా ఆయన తీసివేయాలి. అండ్ హీ ఆల్సో నీడ్ టు యాక్సెప్ట్ బ్రిటిష్ ఫోర్సెస్ని అతని యొక్క రాజ్యంలోకి ఈయన తీసుకోవాలి తప్పకుండా. దట్ ఈస్ మ్యాండేటరీ. అండ్ దాంతోపాటు ద రూలర్ నీడ్ టు పే ద మెయింటెనెన్స్ ఫీ. ఫోర్సెస్ మెయింటెనెన్స్ కోసం ఒక మెయింటెనెన్స్ ఫీ అనేటువంటి చెల్లించాలి. మెయింటెనెన్స్ ఫీ చెల్లించకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుంది? వాళ్ళు ప్రిన్స్లీ స్టేట్కి సంబంధించినటువంటి భూభాగాన్ని కొంత ఆక్రమించుకోవడం అనేటువంటి జరుగుతుంది అనమాట. అండ్ ద రూలర్స్ ఆఫ్ దిస్ ప్రిన్స్లీ స్టేట్ కెనాట్ ఎంటర్ ఇంటూ ఎనీ ట్రీటీస్. ఎటువంటి ఒప్పందాలు చేసుకోవడం, ఎటువంటి ఒడంబడికలు చేసుకోవడం అవ్వదు. అండ్ ఎనీ ఫారిన్ పవర్తో ఎలియన్సెస్ చేసుకునేటటువంటి వీలు కూడా ఉండదన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్.
అండ్ ఈవెన్ ఫారెన్ నేషనల్స్ అదర్ దాన్ ద ఇంగ్లీష్ మెన్, ఫారెన్ నేషనల్స్ని తమ సర్వీస్లో దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారు, ప్రిన్స్ స్టేట్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టుకునేటటువంటి వీల్లేదు. ఎందుకు ఇది తీసుకొచ్చారంటే ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండియాలో తగ్గించడానికి. అండ్ దాంతోపాటు దీస్ పీపుల్ షుడ్ యాక్సెప్ట్ ఎ బ్రిటిష్ రెసిడెంట్ ఇన్ టు దే కోర్ట్. ఒక బ్రిటిష్ రెసిడెంట్ వాళ్ళ కోర్టుకు రోజు వస్తాడు, వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ వీటన్నిటి ఎలా తీసుకుంటున్నారు ఏంటని చూస్తారు. బట్ కానీ సబ్సిడరీ ఎలియన్స్ స్ట్రిక్ట్ పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్, అంటే అడ్మినిస్ట్రేటివ్ విషయాల్లో మేము ఇంటర్ఫియర్ అవ్వనని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రామిస్ చేసినప్పటికీ ఆ ప్రామిస్ని ఎప్పుడు నిలబెట్టుకునే వాళ్ళు కాదు. అనవసరంగా అడ్మినిస్ట్రేషన్లో కానీ లేకపోతే ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రిన్స్లీ స్టేట్ వాటిలో కూడా వీళ్ళు జోక్యం చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఆఫ్టర్ సైనింగ్ దిస్ సబ్సిడరీ అలియన్స్ అగ్రిమెంట్ విత్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దీస్ ఇండియన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో దే లాస్ట్ ఆల్ పవర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్. బయట వాళ్ళతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవాలి, ఎవరి మీద యుద్ధాలు చేయాలి, ఇలాంటి విషయాల్లో పవర్స్ కోల్పోయారు. అండ్ మిలిటరీ పవర్స్ కూడా కంప్లీట్గా కోల్పోవడం అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఓన్ ఆర్మీని కంప్లీట్గా డిస్బాండ్ చేశారు కాబట్టి. అండ్ వాళ్ళ ఇండిపెండెన్స్ ఏదైతే ఉంటుందని కంప్లీట్గా కోల్పోయారు. ఒక ప్రొటెక్టరేట్ స్టేట్గా వాళ్ళు జస్ట్ ఒక ప్రొటెక్టరేట్, మియర్లీ ఒక ప్రొటెక్టరేట్గా మాత్రమే వాళ్ళు మారడం అనేటువంటిది జరిగింది. అండ్ విత్ దిస్ పర్టికులర్ సిస్టమ్ అనెక్సేషన్ పాలసీ ద బ్రిటిష్ బికేమ్ పారమౌంట్ పవర్. సో ఎప్పుడైతే దీస్ రూలర్స్ సబ్సిడరీ పవర్గా మారడం అనేది జరిగిందో బ్రిటిష్ వాళ్ళు పారమౌంట్ పవర్గా మారడం అనేది జరిగింది అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి, సబ్సిడరీ ఎలియన్స్ సైన్ చేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే ద నిజామ్స్ ఆఫ్ హైదరాబాద్ సైన్ చేయడం అనేది జరిగింది. నిజాం అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో సెకండ్ నిజాం, అసఫ్ జాహీ రూలర్, ఆయన సైన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నౌ లెట్ us look at some important stages in subsidiary alliance. సబ్సిడరీ అలియన్స్ ఇప్పుడున్నటువంటి, నేను ఇప్పుడు చెప్పినటువంటి పూర్తి డెవలప్డ్ స్టేజ్కి రావడానికి ముందు కొన్ని ఇంపార్టెంట్ ఫేజెస్ని దాటుకుంటూ వచ్చింది. ఫస్ట్ ఎలా ఉండేది, దాని ఎలా రూపాంతరం చెందడం అనేది జరిగింది, ఎలా ఎవాల్వ్ అవుతూ రావడం అనేది జరిగింది, దాని గురించి మాట్లాడదాం, వినాలి. సో నౌ లెట్ us look at various stages of subsidiary alliance. మొత్తం 4 స్టేజెస్ ఉన్నాయి. ఇనిషియల్లీ ఫస్ట్ స్టేజ్ మనం గమనిస్తే ఈ టైంలో ఏం జరిగేదంటే ద బ్రిటిష్ ఆఫర్డ్ ఎ స్టాండింగ్ ఆర్మీ టు నేటివ్ రూలర్స్ in exchange for a fixed capital amount, capital payment. అంటే దీస్ నేటివ్ రూలర్స్ కొంత పెట్టుబడిగా 1 లక్షో 2 లక్షలో ఎంతో కొంత బ్రిటిష్ వాళ్ళకి ఇస్తే బ్రిటిష్ వాళ్ళు ఏం చేయడం అనేటువంటిది జరిగింది, ఒక స్టాండింగ్ ఆర్మీని వాళ్ళ నేటివ్ రూలర్స్ తరపున ఇది చేయడానికి ఒక ఆర్మీని మాత్రం పంపించేవాళ్ళు. ముందు చెప్పినటువంటి రూల్స్ ఏమి ఉండేవి కాదు. నేటివ్ రూలర్స్ ట్రీటీస్ చేసుకోకపోవడం కానీ, లేకపోతే వార్స్ వేజ్ చేయకపోవడం కానీ, లేకపోతే రెసిడెంట్ పంపించాలని కానీ ఇవే ఉండేవి కాదు. ఒక కొంత ఫిక్స్డ్ పేమెంట్ ఫస్ట్ పెట్టేస్తే కొంతమంది ఆర్మీని నేటివ్ రూలర్స్కి ఇస్తారు, ట్రైన్డ్ ఆర్మీని ఇస్తారు. సో ఈ ట్రైన్డ్ ఆర్మీని ఉపయోగించుకొని దీస్ నేటివ్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా యుద్ధాలు గెలవచ్చు, వాళ్ళు అడిగినటువంటి శాలరీస్ వాళ్ళే పే చేసుకోవచ్చు, ఎంత అనంతా వాళ్ళ ఇష్టమే. ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీకి నేటివ్ రూలర్స్కి సంబంధం ఉండేది కాదు. ఫస్ట్ ఇలాంటి ఒక సిస్టమ్ని ప్రవేశపెట్టారనమాట. స్టేజ్ 2 దీనిలో ఏం చేశారు అంటే ద బ్రిటిష్ అగ్రీడ్ టు మెయింటైన్ ఏ పర్మనెంట్ మిలిటరీ ఫోర్స్. అంటే మీ యొక్క దీనిలో కింగ్డమ్లో మేమే ఒక మిలిటరీ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేస్తాము, అండ్ మీరు ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ ఫీ అనేటువంటిది మాకు చెల్లించండి. వాళ్ళ శాలరీస్ మేము ఎంత ఇస్తున్నాం, వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తున్నాం, ఇవన్నీ మీకు అనవసరం. జస్ట్ మేము ఒక మిలిటరీ ఫోర్స్ని మీకు ఇస్తాము. సో ఆ మిలిటరీ ఫోర్స్ పంపించినందుకు మాకు ప్రతి ఏటా ఒక ఫిక్స్డ్ క్యాపిటల్ పేమెంట్ కాకుండా మెయింటెనెన్స్ ఫీజు కింద ప్రతి ఏటా మీరు మాకు చెల్లించండి కొంత మొత్తాన్ని, కొంత డబ్బుని అని చెప్పి మారడం అనేటటువంటి జరిగింది. స్టేజ్ 3లో దిస్ పర్టికులర్ సిస్టమ్ ఎలా చేంజ్ అయింది, అలాంగ్ విత్ దిస్ పర్మనెంట్ మిలిటరీ ఫోర్స్ we will also send a subsidiary force, ఒక సెకండరీ ఫోర్స్ ఏదైతే ఉందో అది కూడా మేము పంపిస్తాం మీకు అడిషనల్గా కావాలంటే. బట్ యూ నీడ్ టు పే సమ్ మనీ, యూ నీడ్ టు పే సమ్ యాన్యువల్ పేమెంట్. ప్రతి ఏటా యాన్యువల్ పేమెంట్ అనేది చెల్లిస్తే సబ్సిడరీ ఫోర్స్ ఏదైతే ఉందో విత్ ఇన్ యువర్ బార్డర్స్ మేము పంపించడం అనేది జరుగుతుంది, మేము డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ ఫైనలీ స్టేజ్ 4, దిస్ పర్టికులర్ స్టేజ్ 4 ఏదైతే ఉందో దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే మనం ముందు మాట్లాడినటువంటి లార్డ్ రిచర్డ్ వెల్లెస్లీ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకురావడం అనేటటువంటి జరిగిందనమాట. దీనిలో భాగంగా మనం డిఫరెంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయి స్టేజ్ 4లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి మనం ముందు ఇప్పుడే మాట్లాడాం. ఏం ఫీచర్స్, ఇండియన్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫోర్సెస్ని కంప్లీట్గా, వాళ్ళ యొక్క ఆర్మీని కంప్లీట్గా డిస్బాండ్ చేయాలి. ఫస్ట్ ఇది ముందు 3 స్టేజెస్లో ఇది ఉండేది కాదు ఈ రూల్, బట్ ఇప్పుడు రావడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు దే నీడ్ టు యాక్సెప్ట్ మిలిటరీ ఫోర్సెస్ ఎట్ ఎనీ కాస్ట్. సైన్ చేసిన తర్వాత ముందు దానిలో
ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి కొత్త క్యాపిటల్ పేమెంట్ ఏదైతే ఉంటుందో ఇచ్చాడు నేటివ్ రూలర్ ఎవరికి, ఈస్ట్ ఇండియా కంపెనీకి. స్టాండింగ్ ఆర్మీని తీసుకున్నాడు, కానీ స్టాండింగ్ ఆర్మీ అతనికి ఎగ్నెస్ట్గా పనిచేస్తుంది, నాకు ఉంచడం ఇష్టం లేదు అని చెప్పి అతను అనుకున్నాడు అనుకో నేటివ్ రూలర్, తిరిగి ఆర్మీని మళ్ళీ పంపించేది ఈస్ట్ ఇండియా కంపెనీ, నాకు అవసరం లేదని చెప్పి. కానీ ఫోర్త్ స్టేజ్లో అలా కాదనమాట, తప్పకుండా ఆ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తన యొక్క కింగ్డమ్లో మెయింటైన్ చేయాలన్నమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి, మెయింటెనెన్స్ ఫీ ఏదైతే ఉంటుందో అది ప్రతి ఏటా తప్పకుండా చెల్లించాలి. మెయింటెనెన్స్ ఫీ అనేటటువంటిది ఒక చెల్లించకపోతే కొంత భూమి అనేటటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాలనేటటువంటి ప్రొవిజన్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. దే నీడ్ టు యాక్సెప్ట్ ఏ రెసిడెంట్ యాజ్ వెల్, అంటే ఒక బ్రిటిష్ రెసిడెంట్ని తన కోర్టులో పెట్టాలి. ముందు ఆ ప్రొవిజన్ ఉండేది కాదు, ఇప్పుడు ప్రొవిజన్ తీసుకురావడం అనేటువంటిది జరిగింది. దిస్ రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో హీ యూజ్ టు ఇన్వాల్వ్ ఇన్ ఇంటర్నల్ అఫైర్స్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగింది. విత్ దిస్ కంప్లీట్ ఫారెన్ అఫైర్స్ మీద ఉన్నటువంటి రైట్స్, మిలిటరీ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీకి తాకట్టు పెట్టడం అనేటువంటిది జరిగింది. వాళ్ళ యొక్క సావరెనిటీ, సార్వభౌమాధికారం ఏదైతే ఉందో దాన్ని కూడా తాకట్టు పెట్టడం అనేటువంటిది జరిగింది. వేరే వాళ్ళతో ట్రీటీస్ సైన్ చేయడం అవ్వదు, వేరే వాళ్ళతో వార్స్ వేజ్ చేయడం అవ్వదు, నో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పర్మిషన్ లేకుండా. ఫారెన్ పవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో జత కట్టడం కానీ వాళ్ళని తమ సర్వీస్లోకి తీసుకోవడం కానీ అవ్వదు. సో ఇలాంటి చాలా ప్రొవిజన్స్తో ఫోర్త్ స్టేజ్లో లార్డ్ వెల్లస్లీ ముందుకు రావడం అనేది జరిగింది. ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ సోఫిస్టికేటెడ్ ఫార్మ్ ఆఫ్ సబ్సిడరీ వెలియన్స్ స్టేజ్ 4, దాన్ని లార్డ్ రిచర్డ్ వెల్లస్లీ తీసుకొచ్చారమ్మ. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో నౌ లెట్ us look at some important consequences or effects of subsidiary alliance. ఇది మీకు మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఏంటి అంటే, యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ది సబ్సిడరీ అలియన్స్ ఇండియన్ రూలర్స్ ఏం చేశారు, వాళ్ళ యొక్క ఆర్మీస్ని డిస్పాండ్ చేశారు. సో మెనీ పీపుల్ అప్పటి వరకు మిలిటరీ సర్వీసెస్లో జనరేషన్స్గా వస్తున్నటువంటి పీపుల్ అన్ఎంప్లాయిడ్గా మారడం అనేటువంటి జరిగిందనమాట. వాళ్ళకి ఎటువంటి ఇది కూడా లేనటువంటి పరిస్థితి, పని కూడా లేనటువంటి పరిస్థితి. దేవర్ ఫోర్స్డ్ టు గెట్ ఇన్ టు అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ సెక్టార్ మొత్తం కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వడం అనేటువంటి జరిగింది. సో ఎందుకు మెనీ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు అగ్రికల్చర్ సెక్టార్, బికాజ్ అది తప్ప ఇంకే పని తెలియనటువంటి పీపుల్ వీళ్ళు. వెన్ మెనీ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు అగ్రికల్చర్ ఏమవుతుంది, సప్లై పెరిగి డిమాండ్ తగ్గి ప్రైసెస్ అనేటువంటివి పడిపోతాయి. అగ్రికల్చర్ సెక్టర్ కంప్లీట్గా పూర్తిగా కొలాప్స్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ ది సిస్టమ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆల్సో లెడ్ టు ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ మాసెస్ బై ఇండియన్ రూలర్స్. ఇండియన్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏం చేయాల్సి వచ్చింది, ఎక్కువ మెయింటెనెన్స్ ఫీజు చెల్లించాల్సినటువంటి పరిస్థితి. సో మెయింటెనెన్స్ ఫీజు చెల్లించకపోతే వాళ్ళు భూభాగం కొంత ఇచ్చేయాలి, వాళ్ళ రాజ్యంలో కొంత భాగం ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి. సో అందుకే ఇండియన్ రూలర్స్ ఏం చేసేవాళ్ళు, ఈ ల్యాండ్ రెవెన్యూని కానీ భూమి శిస్తుని కానీ పన్నులు కానీ విపరీతంగా పెంచేవాళ్ళు. సామాన్యమైన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బంది పాలవడం అనేటువంటిది జరిగింది. అండ్ దిస్ ఆల్సో లెడ్ టు డ్రైన్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ ఇండియా. ఎందుకంటే అన్ని సెక్టార్స్ని, ఆర్టిసన్ సెక్టర్ అన్ని సెక్టార్స్ని వీళ్ళు కొలాప్స్ చేయడం మొదలుపెట్టారు, కానీ అడిగేవాళ్ళు లేరు. ఎందుకంటే మన ఇండియన్ రూలర్స్ పప్పెట్స్గా మారడం అనేది జరిగింది, వీకెన్ అవ్వడం అనేది జరిగింది, సబ్సిడరీస్గా మారడం అనేటువంటిది జరిగింది, వాళ్ళ అథారిటీని పూర్తిగా కోల్పోవడం అనేటువంటిది జరిగింది. సో అందుకే యూరోపియన్స్, దిస్ బ్రిటిషర్స్ చాలా ఈజీగా ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్కి పాల్పడ్డారన్నమాట. అండ్ దాంతోపాటు దిస్ యాక్చువల్లీ ఇంక్రీజ్డ్ క్రైమ్ యాజ్ వెల్. సో కొలనల్ ఇండియాలో నేరాలు విపరీతంగా పెరగడానికి కూడా ఇది చాలా ఇది అవ్వడం అనేటువంటిది కారణం అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే దిస్ అన్ఎంప్లాయిడ్ పీపుల్, ద సిపాయిస్ ఎవరైతే ఉంటారో, ఆర్మీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉద్యోగాలు పోయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేక దొంగతనాలకి, దోపిడీకి, దారి దోపిడీలకి వీటన్నిటికీ పాల్పడుతూ ఉండేవాళ్ళు అనమాట. సో క్రైమ్ కూడా విపరీతంగా పెరగడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్, సిన్స్ దిస్ లోకల్ రూలర్స్ లాస్ దేర్ అథారిటీ, దానివల్ల ఇండియన్ ప్యాటర్నిజం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా వీకెన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. మేము అందరం భారతీయులం అనేటటువంటి భావన ఏదైతే ఉంటుందో, మన అందరం ఒకటి, మనది నేల, మనది సంస్కృతి అనే భావన విపరీతంగా పూర్తిగా వీకెన్ అవ్వడం అనేది బలహీనపడడం అనేది జరిగింది. సో బ్రిటిష్ కంట్రోల్ ఏదైతే ఉందో అది రోజు రోజుకి బలపడడం అనేటువంటిది జరిగిందనమాట. సో విత్ దిస్ సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్ వాట్ హ్యాపెన్, బ్రిటిష్ వర్ ఏబుల్ టు బికమ్ paramount పవర్ ఇన్ ఇండియా. బ్రిటిష్ వర్ ఏబుల్ టు కాన్క్వర్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఇన్ నో టైమ్. సో ఒక కేక్ వాక్ లాగా మారడం అనేటువంటిది జరిగింది, మెజారిటీ పార్ట్ ఆఫ్ ఇండియాని కాన్క్వర్ చేసుకోవడానికి. అర్థమైందా? కంప్లీట్గా డీటెయిల్గా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవ్రీథింగ్ పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకోవడం అనేది జరిగింది. సో ఇలాగ ప్రతి టాపిక్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలనుకుంటే, ప్రతి టాపిక్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలనుకుంటే చక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా మంచి వీడియోస్తో మనం ముందుకు రాబోతున్నాం. డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటితో మనం ముందుకు రాబోతున్నాం. ఓకేనా? రైట్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. బాయ్ అమ్మ.